ఆంధ్రాకి మోడీ సర్కార్ ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. కుటుంబశ్రీ విధానం. ఈ విధానం కేరళలో అమలవుతుంది. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. తొలుతగా 7 రాష్ట్రాలు ఎంపిక చేశారు. అందులో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురము, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల నుంచి 60 మండలాలు ఈ స్కీమ్ కింద ఎంపిక చేశారు. ఈ కుటుంబశ్రీ విధానంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలని పంచాయతీరాజ్ సంస్థలు పర్యవేక్షిస్తాయి. అక్కడ ఉన్నటువంటి మహిళలకు జీవనోపాధికి నిధులు వీటి నుంచే విడుదలవుతాయి. ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటాను అన్నటువంటి వాళ్లకు భారీ ఎత్తున అప్పులు ఇవ్వడం. అంటే మొన్న చంద్రబాబు కూడా ఈ ఉద్దేశంతోనే ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి విధానము. జగన్ ప్రభుత్వంలో కూడా పెట్టారు సూపర్ బజార్ లాంటివి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఉండేది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే పంచాయతీ రాజ్ ద్వారా అప్పు ఇవ్వడానికి సిద్ధమైంది.